అండ్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాట్లాడాడో పోలీసుల పైన అయితే తీవ్రంగా బట్టలు ఊడదీసి మిమ్మల్ని జైలుకు పంపిస్తాను ఏదైతే మాట్లాడాడో దానిపైన అయితే పోలీసులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారండి. దానికి సంబంధించిన సంఘాలు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానిపైన కొన్ని పోస్టులు కూడా వస్తున్నాయి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు మాట్లాడింది, అలానే మన లోకేష్ మాట్లాడింది, పవన్ కళ్యాణ్ మాట్లాడింది, ఇవన్నీ అయితే వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది తప్పు అయితే ఆ రోజు పవన్ కళ్యాణ్ అలానే లోకేష్ చంద్రబాబు నాయుడు మాట్లాడింది తప్పు కాదని అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు కొంతమంది వైసీపీ నేతలు అయితే. సరే ఏదేమైనప్పటికీ వాళ్ళు గడ్డి తింటే ఈయన గడ్డి తినాలని అవసరం లేదు కదా. కానీ ఆ మాట అనకూడదు. మీరు తప్పు చేస్తే బట్టలు తీసి ఏదో వచ్చిన వాళ్ళ కోసం ఎందుకంటే ఆ గోళ్ళ మాట కూడా సరిగ్గా వినపట్ల. మీరు తర్వాత మళ్ళీ దాన్ని రిపీట్ చేశారనుకుంటాను, కొంచెం వినపడింది. ఆయన ఆ మాట అనగానే గోల చేస్తూ ఉన్నారు. పోలీసులు బట్టలు తీస్తే ఎవరికి ఏమొస్తుందిలే, కానీ ఇది పక్కన పెట్టేస్తే అవన్నీ జస్ట్ మాస్ టాలియాలు తప్ప దానికి ఏమి ఉండదు. ఎందుకంటే ఎవరైనా తప్పు చేస్తే ఇప్పటికైనా పోలీసులు కూడా కొంత వాళ్ళు కూడా చాలా వరకు నేర్చుకుంటున్నారు. ఎందుకంటే తప్పు చేయడానికి కొంచెం భయపడుతున్నారు. కానీ ఒకరిద్దరు ఏదైతే కొంచెం ఈ రాజకీయాలపైన ఆసక్తి ఉందో అలాంటి వాళ్ళు స్టేట్మెంట్లే తీస్తున్నారు. ఇది అరటికాయ తొక్క అనుకున్నావు ఉప్పదీయడానికి అనేది మాట్లాడుతున్నారు కొంతమంది అయితే. కొంతమంది పోలీసులు అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్ పైన అయితే. సరే జగన్మోహన్ రెడ్డి తెలిసిందే కదా, అదైతే అనంతపురంలో ఏదైతే జరిగిందో వాళ్ళ సర్పంచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అయితే కిడ్నాప్ చేశారని అంత రచన నడుస్తుంది. ఒక వ్యక్తి కూడా చనిపోయారు. చనిపోయిన దానికైతే కారణాలు తెలియదు. కొంతమంది వ్యక్తులు వచ్చి కొట్టారంటున్నారు. 2 వ్యక్తులు అరెస్ట్ చేశారు. కానీ ఆ రోజు దాదాపు 20 మంది వచ్చి వాళ్ళ ఇంట్లో చొరబడి మరీ కొట్టి చంపేశారంట అయ్యో బ్యాట్లతోటి. మరి చాలా దారుణం అండి, చాలా దారుణం. మరి దానిపైన పూర్తి ఎంక్వైరీ చేసి ఎవరు చేశారో తప్పు వాళ్ళకి పూర్తిగా శిక్ష పడేలా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఎప్పుడు కంట్రోల్లో ఉండాలి. ఉండకపోతే మటుకు ఇలాంటివి అయితే అరాచకాలు జరుగుతూ ఉంటాయి. మరి దీనికి సమాధానం ఏం చెప్తారనేది చూడాలి. సమాధానం ఏం చెప్తారులే కానీ నేను చేయలేదని చెప్తారు. ఆల్రెడీ 2 అయితే అరెస్ట్ చేసి పెట్టారు. చూద్దాం. ప్రస్తుతానికైతే ఈ అరాచకం నడుస్తుంది. ఎందుకంటే కొంతమంది ఎవరైతే తెలిసింది కదా ఆధిపత్యం కోసం ఇప్పుడు అధికారంలో ఉండి మా మా ఊడే అందరు సర్పంచులు ఉండాలి, మా ఊళ్ళో ఎంపీటీసీలు ఉండాలి, జెడ్పీటీసీలు ఉండాలని అయితే అధికార పక్షం కోరుకుంటుంది. కాబట్టి ఆడ కొంచెం క్లాస్ అయితే వస్తుంది. ఆ క్లాస్లో వాళ్ళ ప్రాణాలు అయితే పోగొట్టుకుంటున్నారు వైసీపీ వాళ్ళకి సంబంధించి కొంతమంది ఏమో లొంగిపోయి పార్టీ అయితే మారుతున్నారు. కొంతమంది అయితే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళైతే మారట్లేదు. దాని కారణంగా వాళ్ళైతే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దీన్ని చూద్దాం. మరి జగన్మోహన్ రెడ్డి అయితే అండగా నిలబడుతున్నాడు, ప్రజల మధ్యలోకి వెళ్తున్నాడు. కానీ ఆయన ప్రాణహాని అయితే ఉంది. మనం మాట్లాడుకున్నాం కదా, ఆ హెలికాప్టర్కి వింగ్స్ పాడవటం కావచ్చు చూసాం మనం. అవన్నీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ప్రజల మధ్యలోకి వచ్చినప్పుడు ఆయన సెక్యూరిటీ అవన్నీ జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. పోలీసులు అయితే ఈయనకు సెక్యూరిటీ కల్పిస్తారని ఆయన ఆశలు పెట్టుకోకూడదు. ఆయన అస్సలు ఆశలు పెట్టుకోకూడదు. పోలీసులు పూర్తిగా ఎగనెస్ట్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డికి. అది కొంచెం జాగ్రత్తగా పెట్టుకొని ఆయన పర్సనల్ సెక్యూరిటీ ద్వారా అయితే కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది.